అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. సనాతన సిరివెన్నెల ఎస్ఎస్వి యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని నేను వినాల్సి వచ్చింది. మీ అందరికీ తెలిసిందే, షణ్ణు అని అతనున్నాడు. అతను నా దగ్గరకు వచ్చి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతుంటాడు, ఇలా చేస్తుంటాడు కదా. అతను ఇప్పుడు మాల వేసుకున్నాడు, అది కూడా గోవింద మాల వేసుకున్నాడు. అతను నా దగ్గరకు వచ్చి అడిగినటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? స్వామి, మాల వేసుకున్నాను, మీ దగ్గరే కదా వేసుకున్నాను, నేను బయటికి వెళ్తే కొంతమంది కొన్ని మాటలు అంటున్నారు, అది నిజమేనా కాదా అని అడిగాడు. ఏంట్రా ఆ మాటలు అని అడిగితే తను అంటాడు, పసుపు చొక్కా వాళ్ళంతా, అది పసుపు డ్రెస్సులు వేసుకునే వాళ్ళంతా ఒక దగ్గర ఉండాలట, నల్ల చొక్కా వేసుకునే వాళ్ళంతా ఒక దగ్గర ఉండాలట, మెంతి రంగు చొక్కా వేసుకునే వాళ్ళంతా ఒక దగ్గర ఉండాలట. అంటే గోవిందమాల వేసుకునేవాళ్ళు, అయ్యప్పమాల వేసుకునేవాళ్ళు, శివమాల వేసుకునేవాళ్ళు, ఎవరికి వాళ్ళు పార్టీషన్గా ఒకరికి ఉండాలి తప్ప అందరూ ఒక దగ్గర ఉండకూడదంట. ఎందుకు ఉండకూడదు అంటే ఏమో, దానికి ఇంకా ఏమన్నా దాని, నేను ఆ మాట అడిగితే అతని దగ్గర నుంచి మంచి సమాధానం అయితే రాలే. అయితే షణ్ణుకి కావాల్సింది కేవలం మాల వేసుకునేటటువంటి తృప్తి మాత్రమే కాదు, ఆ అలౌకిక ఆనందం కూడా తనకి లభించాలి నా ఉద్దేశం. అతనికి అలా లభించాలంటే మనం ఏం చేయాలి? మాల వేసుకునేటప్పుడు నువ్వు గోవిందమాల వేసుకునేవాడివి, కేవలం అందరితో ఉండొచ్చురా అని ఒక మాట చెప్పేయచ్చు సింపుల్గా. అందరి దేవుళ్ళు ఒకటే, అసలు శివకేశవమూర్తుల యొక్క పుత్రుడనే కదా అయ్యప్ప స్వామిని అంటారు, మరి అలాంటప్పుడు నువ్వు ఎలా వేరు చేసి చూడగలవు? ఇట్ట చెప్పొచ్చు. ఇంతవరకు చెప్తే వాడికి ఆ విషయం మాత్రమే తెలుస్తుంది. అలా కాకుండా మనలో ఉండేటటువంటి అజ్ఞానం అంతా పోగొట్టే మోహ ముద్గరం ఉంది చూసారా, అర్థమైంది కదా నేనేం చెప్తున్నాను? భజగోవింద స్తోత్రం. భజగోవింద స్తోత్రానికి సంబంధించిన మోహ ముద్గరం ఉంది కదా, ఆ మోహ ముద్గరం సుత్తితో మోహాన్ని బద్దలు కొట్టే విధంగా ఉండే స్తోత్రం అయినటువంటి భజగోవింద స్తోత్రాన్ని ఒక్కొక్క శ్లోకంగా వాడికి 41 రోజుల పాటు చెప్తే, ఇప్పుడు ఎవరి మాటో విని ఇట్లాంటి పనులు చేస్తానన్నాడు, నేను ఎట్లా కూడా దాన్ని మార్చేస్తాను, వాడిని వెనక్కి తీసుకొచ్చేద్దాం. కానీ ఇంకోసారి వాడు ఇలా ఎవరి మీద ఆధారపడకూడదు కదా. ఎవరు శాశ్వతం? ఎవరు గట్టిగా చెప్పాలి? అవసరం లేదు కదా. రేపటి రోజు ఎవరో ఒక మాట అన్నారని ఆ మాటకి తల వంచుకొని వెళ్ళిపోతే ఎన్నిట్లోనే వెళ్ళే వాళ్ళని ఆపుతారు. ఈ మాల నుంచి ఆ మాలలోకి వెళ్ళే వాళ్ళు ఆపుతారు, ఈ మతం నుంచి ఆ మతంలోకి వెళ్ళే వాళ్ళని ఆపుతారు. ఇలా ఆపే ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటవేనా? వాళ్ళకి వాళ్ళ మతం గొప్పతనం, లేదా వాళ్ళ ప్రాంతం గొప్పతనం, లేదా వాళ్ళ పరమాత్మ గొప్పతనం ఎప్పటికి తెలియాలి? అందుకోసమే ఇదొక్కటే కాదు, షణ్ణుకి ఇంకో అలవాటు ఉంది. చెప్పులు వేసుకుని దేవాలయం లోపలికి వచ్చేస్తాడు. అంటే లోపలికంటే ధ్వజస్తంభం దాటి వచ్చేస్తాడు. ఎందుకురా అలా వస్తామని అడుగుతాను. అంటే వాడు, అక్కడ బోర్డు లేదు కదన్నా, బయట చెప్పులు ఇప్పి రావాలను అని బోర్డు లేదు కదా అన్న అంటాడు. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచన ఇంకోళ్ళు ఎవరు రాకూడదు. ఒక హిందువు అయ్యుండి హిందూ దేవాలయం ముందు లోపల దేవుడు ఉన్నాడని తెలిసి చెప్పులు వేసుకొని లోపలికి వచ్చే అజ్ఞానం వాడిలో ఉంది చూసారా. ఆ అజ్ఞానం పోగొట్టడానికైనా, అందుకే కదా మోహ ముద్గరం, సుత్తితో కూడినట్టు పోవాల్సిందే వాడికి. చెప్దామా వాడికి? ఇట్లాంటివన్నీ పోవడానికి ఈ భజగోవింద స్తోత్రం ఉపయోగపడుతుంది. అంటే ఇది నేను వాడికి చెప్పడం కరెక్ట్ అనిపిస్తే 40 లైకులు, 30 కామెంట్లు. నేను అడుగుతున్నాను అనుకోకండి. ఎందుకంటే మనలో ఉండే మంచి విషయం, మనం నలుగురికి చెప్పే మంచి విషయం ఎవరు విన్నా వినకపోయినా అది మంచిదైతే చెప్పేయాలి, అది నిజం. కాకపోతే కాళిదాసు ఒక మాట అన్నారు. ఆయన ఏమన్నారంటే, రసజ్ఞత లేని హృదయాల దగ్గర కూర్చొని కవిత్వం చెప్పే దౌర్భాగ్య స్థితి నాకు కల్పించకు తల్లి అని ప్రార్థించారు. అంటే తన కావ్యం 100 మంది విన్నా వినకపోయినా, వాళ్ళందరూ చప్పట్లు కొట్టినా కొట్టకపోయినా, కాళిదాసు కావ్యం ఎంతో రమ్యంగా ఉంటుంది, మనందరికీ తెలుసు. ఆయన కూడా కోరుకుంది ఏంటంటే కనీసం వింటున్నారో లేదో తెలియాలి. నేను కాళిదాసు అంతటి వాడిని అన్న ఉద్దేశం కాదు, ఇక్కడ నాకు అట్లాంటి అహంకారాలు ఏమీ లేవు. కానీ మీరు షణ్ణుని మనం కరెక్ట్ చేయడం అనేది కరెక్టా కాదా, నేను చెప్పే విధానం కరెక్టా కాదా, మీరు నన్ను అభినందిస్తున్నారు లేదు పక్కన పెట్టేసేయండి, చెప్తున్న మాట కరెక్టా కాదా, ఈ విషయంలో మీ అభిప్రాయాలు నాకు అవసరం. ఎందుకంటే నేను ఒకడిని హిందుత్వంలోకి మార్చే ప్రయత్నం చేయట్లా, లోపల ఉన్నవాడినే పర్ఫెక్ట్ చేయాలని చూస్తున్నాం. కాబట్టి ఇది అవసరం. కాబట్టి మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయడం కోసం 30 లైకులు, 40 కామెంట్లు, ఒకటే చెప్పినానేమో, పర్లేదు. కానీ ఈ రకంగా మీరు నన్ను ప్రశంసించి లేకపోతే నన్ను భుజం తట్టి షణ్ణు లాంటి వాడిని, లేదా షణ్ణునే
ధర్మాచరణం నుంచి దూరంగా వెళ్లే వాళ్ళందరినీ ధర్మాచరణలోకి తీసుకురావడానికి భజగోవింద స్తోత్రం కానీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో కొన్ని నామాలు కానీ ఉపయోగపడతాయి అంటే అవి చెప్పడానికి నాకు ఎటువంటి మొహమాటం లేదు. కాబట్టి మీ సపోర్ట్ కూడా ఉంటుందని నేను భావిస్తున్నాను. మీ సపోర్ట్ కూడా ఉండేటట్టయితే ఇప్పుడే ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి షణ్ణుకి బుద్ధి చెప్పమని చెప్పండి. దాంట్లో ఆ మాట కనుక ఒక 30 కామెంట్లు వస్తే వెంటనే రెండో వీడియో చేసేస్తాను. నమస్కారం.